ప్రైజ్ లార్డ్ అండి. విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. విజయవాడ ప్రాంతంలో ప్రతి నెల 4వ మంగళవారం అద్భుతమైన రీతిలో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన మరి చాలా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు లైవ్లో ఆడిటోరియంలో మరి జరిగిస్తూ ఉన్నారు. ఈ నెల ప్రత్యేకంగా మరి 4వ మంగళవారం సెప్టెంబర్ 24వ తారీఖు ఉదయం 9 గంటలకు లైవ్లో ఆడిటోరియంలో ఈ అద్భుతకరమైన ఆరాధన జరగబోతుంది. మరి ఈ ఆరాధనని ప్రతి ఒక్కరం సద్వినియోగం చేసుకుందాము. ఈ ఆరాధన ద్వారా దేవుడు ఘనమైన కార్యాలను మన జీవితాల్లో జరిగించనే ఉన్నారు. ఇప్పటికే గొప్ప సాక్ష్యాలను అనేక మంది జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. మరి మన జీవితంలో కూడా ప్రభు చేయబోతూ ఉన్నారండి. ప్రభుకి అసాధ్యమైనది ఏది లేదు కదా. ఏ విషయాల్లో ఏ భయంకరమైన పోరాటాల మధ్యలో మీరుండి మరి నెమ్మది, సమాధానం, సంతోషం లేని పరిస్థితిలో ఉన్నారు, మరి తప్పక రండి, పాల్గొనండి. దేవుడు ప్రతి సమస్య నుంచి ప్రతి ఒక్కరిని విడిపించనై ఉన్నారు. గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నారు. మరి రండి, కలిసి ఆరాధిద్దాం. ఈ అంత్యకాల దినంలో కలిసి ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఒకరినొకరు బలపరుచుకుంటూ ప్రోత్సహించుకుంటూ ప్రభు రాజ్యాన్ని కడదాం. దేవుడు అనేకులతో మరి మాట్లాడనై ఉన్నారు. అనేక మంది కన్నీళ్లు తుడబడబోతూ ఉన్నాయి. మరి అనేకమైన మరి సమస్యల నుంచి ప్రజలు విడిపించబడబోతూ ఉన్నారు. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. వచ్చేటప్పుడు మీతో పాటు అనేకులను తీసుకుని రండి. మర్చిపోకండి, సెప్టెంబర్ 24వ తారీఖు ఉదయం 9 గంటలకు లైవ్లో ఆడిటోరియం, విజయవాడ. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. బెంగళూరు ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. బెంగళూరులో అద్భుతమైన రీతిలో కని విని ఎరగనట్లుగా కడవరి ఉజ్జీవ మహాసభలు మరి 4, 5, 6వ తారీఖులు శుక్ర, శని, ఆదివారాలలో మరి ప్రతిరోజు సాయంత్రము జరగబోతూ ఉన్నాయండి. మరి ఈ గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరూ మరి సద్వినియోగం చేసుకోండి. బెంగళూరులో ఏవి వరదచారి కళాక్షేత్రము శేషాద్రిపురం బెంగళూరులో జరగబోతోంది. మరి ఈ విషయాన్ని గమనించి ఈ సమాచారాన్ని అనేకులకు తెలియచేయండి. ఏ భయంకరమైన సంఖ్యల మధ్యలో మీరు ఉన్న, మీ కుటుంబాలున్న ప్రతి సంఖ్యలను దేవుడు తెంచబోతూ ఉన్నారండి. ప్రతి అపవాది పోరాటాల పైన దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నారు. సమాధానం, సంతోషం, నెమ్మదిని పరిస్థితులలో మరి మీరు, మీ కుటుంబాలు ఉండొచ్చు. మరి ప్రతి విషయాలలో దేవుడు తన బలమైన కార్యాలను మరి జరిగించబోతున్నారు. తప్పక రండి. ఆత్మీయ జీవితాలలో మరి దేవుడు ఘనమైన కార్యాలను జరిగించబోతున్నారు. చక్కని అద్భుతమైన మరి స్తుతి ఆరాధనతో హృదయాలను కదిలించే అద్భుతకరమైన వర్తమానముతో దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రాంతంలో సంచరించబోతూ ఉన్నారు. మరి తప్పక పాల్గొనండి. మీతో పాటు అనేకులను తీసుకొని రండి. బెంగళూరులో జరుగుతున్న ఈ కడవరి ఉజ్జీవ మహా సభలకు ఇదే మా ప్రత్యేకమైన ఆహ్వానం. డేట్ ని సేవ్ చేసుకోండి. అక్టోబర్ 4, 5, 6 ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఏవి వరదచారి కళాక్షేత్రము శేషాద్రిపురం బెంగళూరు. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఉదయం మనందరితో మాట్లాడుతూ ఎన్నో విషయాలలో మరి దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు కదా. ఈ ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా ఈ పరిశుద్ధ దినమున దేవుడు మనందరితో మరి ఆయన మరి మాట్లాడడానికి మరి సిద్ధంగా ఉన్నారు. మనం కూడా సిద్ధపడతాం. దేవుని మాటలు ధ్యానిస్తూ మన జీవితాలను మార్చుకుందాం. ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 34వ కీర్తనలు 10వ వచనం. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. నిజమే, యెహోవాని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవుగా ఉండదు. ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆశ్రయిస్తూ ఉన్నారా? లేకపోతే పరిశుద్ధ దినాన్ని కూడా లెక్క చేయకుండా వేరే వారికి, లేకపోతే వేరే వాటిలలో వేరే పనులకు ప్రాధాన్యత ఇస్తూ
దేవుని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారా? ఈ రోజున ఈ పరిశుద్ధ దినమున చాలా మంది మరి నిర్లక్ష్యం చేస్తున్న వారిగా ఉన్నారు. ఆదివారం అనగానే మరి సొంత పనులకు, సొంత నిర్ణయాలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్న వారు ఎంతో మంది. ఇదిగో అన్ని మరి దేవుడిచ్చిన 6 రోజులు కూడా మనము శ్రమించి కష్టపడి మరి మన సొంత పనులకు ఆ రోజులను మనం ఉపయోగించుకొని 7వ దినమున ఆయన సన్నిధానానికి వచ్చి కృతజ్ఞతాస్తులు చెల్లించే వారిగా ఉండాలి కదండి. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ ఆయనను పెట్టి మరి సొంత వాటి కొరకు డబ్బు వస్తుందనో లేకపోతే ఇంకా ఏదో పనులను మరి ఈ పని నేను లేకపోతే ఎవరి వల్ల కాదనో ఇంకా ఏదో సాకులు చెప్తూ ఉంటారు. దేవునికి సాకులు చెప్పేవారు ఎక్కువైపోయారు కదా. మందిరం అనగానే సాకులు చెప్పేవాడిగా ఉన్నావా ప్రియ సహోదరి? లేదండి, సాకులు చెప్పేవారిగా కాదు, దేవుని ఆశ్రయించే వారిగా మనం ఉండాలి. ప్రతి విషయంలో ప్రభువుని పట్టుకునే వారిగా మనం ఉండాలి. ఇదిగో కష్టించి శ్రమించిన మరి సంపదను చెరిగిపోయిన సంచిలో వేసినట్లుగా నీవు చూస్తూ ఉండొచ్చు. ఎందుకు అది జరుగుతుందంటే నిజమే, దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా నీ సొంత వాటికి ప్రాధాన్యత ఇస్తే అంతే ఉంటుంది. ఎంత సంపాదించినా చిరిగిపోయిన సంచిలో వేసినట్లే. అందుకని మనం అలా ఉండకూడదండి. ఏ సమయంలో ఏ పని ఎలా చేయాలో, మరి ఏ సమయంలో ఎక్కడుండాలో అక్కడే మనం ఉండాలి. ఈ పరిశుద్ధ దినంలో నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం అంతా ప్రభుని సేవించే విధంగా ఉండాలి. మనము మన కుటుంబాలతో ప్రభుని సేవించినప్పుడు, నిజముగా ఆశ్రయించినప్పుడు ఏ మేలు మనకు కొదవుగా ఉండదు. సకల సమృద్ధిని మనం చూడగలుగుతూ ఉంటాం. కోల్పోయిన సంతోషం, నెమ్మది, సమాధానం, ఐక్యత మన కుటుంబాల్లో మనం చూడగలుగుతాం. ప్రాముఖ్యంగా ఈ 6 రోజులయ్యా, నన్ను ఈ వారం అంతా అద్భుతంగా అయ్యా ఈ మరి ప్రతి పరిస్థితిలో నన్ను, నా కుటుంబాన్ని కాపాడావు, నన్ను దీవించావు, నన్ను హెచ్చించావు ప్రభా. 7వ దినం మేమందరము కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నామయ్యా అని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మరి ప్రతి విషయంలో ఏ విషయంలో నా చింత ఎంత దేవుని చేతులకు అప్పగిస్తూ మనం ప్రభువులో ఆనందించే వారిగా ఉన్నప్పుడు ప్రభు మహిమను మనం చూడగలుగుతాం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతుండగా దేవుణ్ణి ఆశ్రయిద్దామా? దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువుగా ఉండదు. ఈ మాటల్ని పట్టుకొని ముందుకు సాగుదాం. పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధానికి వెళ్దాం. ప్రభువుని కుటుంబాలతో పాటు మహిమ పరుద్దాం, ఆరాధిద్దాం, స్తుతిద్దాం, కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం, మొర పెడదాం. అన్ని విషయాలను, ఏ విషయంలో బలహీనంగా ఉన్నా, ఏ విషయంలో చింతిస్తున్నా ఆ చింత యావత్తు ప్రభు చేతులకు అప్పగించినప్పుడు ప్రభు గొప్ప కార్యం మన జీవితంలో చేస్తాడు. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రభు మాటని పట్టుకొని ముందుకు సాగుదాం. ఒకవేళ చాలా రోజులు అవుతుంది అనుకుంటే దేవుని సన్నిధానికి వెళ్లకుండా ఈ మాటల్ని వింటుండగా ప్రభు తన కార్యము మీ జీవితంలో చేయనుగాక. ఆమేన్. పరిగెత్తుకుంటూ వెళ్ళండి. ప్రభు సన్నిధి మనకు మేలు చేస్తుంది. ఆమేన్. ప్రభు సన్నిధి మనల్ని సమాధాన పరుస్తుంది. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదామా? ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవై ఉన్నావయ్యా, చాలా అద్భుతకరమైన మీ మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతూ ఉన్నాం. మిమ్మల్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఏ ఉదయకాల సమయంలో మీ నామానికే మహిమ కలుగును గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఈ దినము ఆయా పరిశుద్ధ దినముగా అయా మీరు మాకు ఇచ్చారయ్యా. ఈ పరిశుద్ధ దినమున అయ్యా మిమ్మల్ని ఆశ్రయించే వారిగా మేము ఉండాలి. అయ్యా మిమ్మల్ని మహిమపరిచే వారిగా మేము ఉండాలి. కానీ అయ్యా మిమ్మల్ని అవమానపరిచే కుటుంబాలుగా, జీవితాలుగా మా జీవితాలు ఉండకూడదు. మీకు మాత్రమే మహిమ. ఈ రోజంతట్లో కృప చూపించండి, మమ్మల్ని ఇంకను నడిపించండి, సహాయం చేయండి, అభివృద్ధిలోనికి నడిపించండి, క్షేమం కలుగునుగాక అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరి జీవితాలలో అయా ప్రతి కొరతను మీరు తొలగించండి, గొప్పవారగుదురు గాక, గొప్ప స్థితిలో ఉందరు గాక. అలాగనే మేము ప్రార్థిస్తున్నాం ప్రభా, సహాయం చేయండి అయ్యా, మీ కృప చేత నడిపించండి అయ్యా. ప్రభా, మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా, ప్రతి బలహీనతల పైన విజయం దయచేయండి. అలాగే ప్రభా, ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.